హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో మనం పిల్లలతో తరచుగా మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పడుకునే ముందు పళ్ళు తోముకో, భయపడటానికి ఏమీ లేదు, దీన్ని ఒకసారి మళ్ళీ ప్రయత్నించలాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. నువ్వు అలసిపోయావా అని మనం పిల్లల్ని అడుగుతుంటాం కదా. ఎప్పుడైనా వాళ్ళు బాగా ఆడుకొని వచ్చినప్పుడు కానివ్వండి, లేదా స్కూల్ నుంచి వచ్చినప్పుడు, అలాంటప్పుడు ఆర్ యూ టైర్డ్ అని అడగాలి. అలాగే భయపడటానికి ఏమీ లేదు అని చెప్పడానికి దెర్ ఈజ్ నథింగ్ టు బీ స్కేర్డ్. దెర్ ఈజ్ నథింగ్ టు బీ స్కేర్డ్ అంటే భయపడటానికి ఏమీ లేదు అని అర్థం. అలాగే నువ్వు దేనికోసం వెతుకుతున్నావు అని అడగటానికి వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్. వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ అంటే నువ్వు దేనికోసం వెతుకుతున్నావని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి దీన్ని మరోసారి ప్రయత్నించు అని చెప్పడానికి గివ్ ఇట్ ఏ ట్రై. గివ్ ఇట్ ఏ ట్రై అంటే దాన్ని మళ్ళీ ప్రయత్నించు అని. అలాగే నేను బయట ఫుట్బాల్ ఆడుకోవచ్చా అని మనల్ని పిల్లలు అడుగుతుంటారు కదా. అలాంటప్పుడు కెన్ ఐ ప్లే ఫుట్బాల్ అవుట్ సైడ్. కెన్ ఐ ప్లే ఫుట్బాల్ అవుట్ సైడ్ అని అడగాలి. అలాగే బట్టలు వేసుకో, మనం 1 గంటలో బయటికి వెళ్ళాలి. ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళే ముందు చెప్తూ ఉంటాం కదా, త్వరగా రెడీ అవ్వు. అలాంటప్పుడు గెట్ రెస్ట్, వీ హ్యావ్ టు గో ఇన్ అన్ అవర్. గెట్ రెస్ట్, వీ హ్యావ్ టు గో ఇన్ అన్ అవర్ అంటే మనం గంటలో బయటికి వెళ్ళాలి, బట్టలు వేసుకో అని. అలాగే మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామని పిల్లలు అడుగుతుంటారు కదా, దాన్ని వేర్ ఆర్ వి గోయింగ్ టుడే. వేర్ ఆర్ వి గోయింగ్ టుడే అని అడుగుతుంటారు. అలాగే 10 నిమిషాల్లో రెడీగా ఉండు అని చెప్పడానికి గెట్ రెడీ ఇన్ 10 మినిట్స్. గెట్ రెడీ ఇన్ 10 మినిట్స్ అని చెప్పాలి. అలాగే నీకు దాదాపు స్కూల్కి ఆలస్యమైంది అని చెప్పడానికి యు ఆర్ ఆల్మోస్ట్ లేట్ ఫర్ స్కూల్. యు ఆర్ ఆల్మోస్ట్ లేట్ ఫర్ స్కూల్ అని చెప్పాలి. అలాగే మంచంలో నుండి లే అని చెప్పడానికి గెట్ అవుట్ ఆఫ్ యువర్ బెడ్. గెట్ అవుట్ ఆఫ్ యువర్ బెడ్ అని చెప్పాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి పడుకునే ముందు పళ్ళు తోముకో అని చెప్తూ ఉంటాం కదా పిల్లలకి. దాన్ని ఇంగ్లీష్లో బిఫోర్ గోయింగ్ టు బెడ్ బ్రష్ యువర్ టీత్. బిఫోర్ గోయింగ్ టు బెడ్ బ్రష్ యువర్ టీత్ అని చెప్పాలి. అలాగే ఇది నిద్రపోయే సమయం అని చెప్పడానికి ఇట్స్ టైమ్ టు స్లీప్. ఇట్స్ టైమ్ టు స్లీప్ అని చెప్పాలి. అలాగే దీని గురించి నన్ను ఆలోచించనివ్వు అని చెప్పడానికి లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. లెట్ మీ థింక్ అబౌట్ ఇట్ అని చెప్పాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను ఇప్పుడే చేస్తాను, ఏదైనా పని ఇప్పుడే చేస్తానని చెప్తుంటాం కదా. అలాంటప్పుడు ఐ విల్ డూ ఇట్ నౌ. ఐ విల్ డూ ఇట్ నౌ అని చెప్పాలి. అలాగే పద వెళ్ళి పడుకుందాం లేదా పడుకుందాం పద అని చెప్తుంటాం కదా. దాన్ని ఇంగ్లీష్లో లెట్స్ గో టు బెడ్. లెట్స్ గో టు బెడ్ అని చెప్పాలి. అలాగే నువ్వు దీన్ని శుభ్రం చేస్తావా అని అడగడానికి కెన్ యూ క్లీన్ ఇట్ అప్. కెన్ యూ క్లీన్ ఇట్ అప్ అని అడగాలి. చూసారు కదా, ఈ చిన్న చిన్న సెంటెన్స్ని మనం పిల్లలతో తరచుగా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా వీటిని నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ పిల్లలతో సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నట్లయితే ఇంగ్లీష్ పిల్లలతో చాలా ఈజీగా మాట్లాడేయచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు.